వదిన గారు. అమ్మా రాణి, లక్ష్మి, ఆ కూల్ డ్రింక్స్ స్వీట్స్ ఇలా పట్టుకురండి అమ్మా. ఏమిటమ్మా విశేషం? మమ్మల్ని అందరినీ అర్జెంట్ గా రమ్మని కబురు చేశావు. పెద్దగా విశేషం ఏం లేదు వదిన గారు. ఈ వేళ నీ కలర్ టీవీ కొన్నాను, 9300. ఇదిగో. అరుణా, ఓసారి ఇలా రామ్మా. ఏమిటండి? రామ్మా, కూర్చో. రాణి, ఆ స్వీట్స్ ఇలా పట్టుకురామ్మా. తీసుకోమ్మా. ఏమిటి రాణి, ఏమిటి విశేషం? సంబంధం ఏమైనా కుదిరింది ఏమిటి? పార్టీ ఇస్తున్నావు? అదేం లేదులే, మా అమ్మకి ప్రతి నెలా ఒక సామాను కొనడం, కొన్న వెంటనే పార్టీ ఇవ్వడం నీకు తెలిసిందేగా. ఇవాళ కలర్ టీవీ ఇన్స్టాల్మెంట్ లో తీసుకొచ్చింది. ఇస్ ఇట్? వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ అండి. ఖర్చుకు వెనకాడకుండా మీ కంటికి నచ్చిన సామాను మీరు కొనుక్కొచ్చేస్తుంటారు. అందుకే మీరంటే నాకు భలే ఇష్టం. ఏం కొండలేమ్మా, నేను మా అమ్మగారింట్లో ఉండే రోజుల్లో మా ఇంటి నిండుగా సామాన్లే. టీవీలు, రేడియోలు, ఫ్రిడ్జ్లు, వీసీఆర్లు ఎన్ని ఉండేవో. రేడియోలు అంటే ఉండేవి గాని అప్పట్లో టీవీలు, వీడియోలు ఎక్కడివమ్మా? వరలక్ష్మి గారు కలర్ టీవీ కొన్నారు, చూసొస్తావా? చాలేమో చెప్పొచ్చు. మీకు టీవీలు కొంటానికి డబ్బు ఉంటుంది కానీ మా అప్పు తెచ్చడానికి డబ్బు ఉండదే. మేము టీవీ కొంటే మీకేమండి, విమానం కొంటే మీకేమండి? మీ అప్పు తీర్చకుండా పారిపోతామని ఇలా నిలదీసి అడుగుతున్నారా? చాలా తప్పండి. అప్పు తీర్చమని అడగటం తప్పు అయితే అప్పు దాని మీద వడ్డీ 3 నెలల నుంచి కట్టలేదు మీరు. ఇది తప్పు కాదే? నీ సంగతి నాకు బాగా తెలుసులేవమ్మా. మా గురించి నిజంగా తెలిసిన వారైతే ఇలా మాట్లాడరు. మీలాంటి వాళ్లకు మా తాతగారు చాలా మందికి అప్పిచ్చేవారు తెలుసా? మా తాతలాంటి నేతులు తాగాం. ఇప్పుడు మా మూతులు వాసన చూడండి అంటే కాదమ్మా, తీసుకున్నప్పు వడ్డీతో సహా కట్టి అప్పుడు మాట్లాడండి. డబ్బు చేతిలో లేక కట్టలేదు గాని మీ డబ్బు ఎగ్గొట్టాలని కాదండి. అలాగా? డబ్బుకంత కటకట్లాడేవాళ్ళు మీ ఇంట్లో పండగలకి పబ్బాలకి నా దగ్గర అప్పు చేసి మరీ ఎందుకంత ఘనంగా జరిపించాలి? దాని గురించి మీరు మాట్లాడక్కర్లేదు, అది మా ఇష్టం. మీ అప్పు గురించి తర్వాత మాట్లాడుకోవచ్చు కానీ ముందు మీరు బయటకు వెళ్ళండి. ఆ సంగతి మీరు నాకేం చెప్పక్కర్లేదు. ముందు ఆయన గారిని బయట పిలవండి. ఆయన ఇంకా ఆఫీస్ నుంచి రాలేదు, అక్కడికి వెళ్ళి అడగండి. అక్కడికి వెళ్తే తనకు అవమానం అవుతుంది, ఆఫీసు రావద్దని ఆయన అంటాడు. ఇక్కడికి వస్తే మీతో ఈ గొడవ. 4-5 రోజుల్లో వస్తాను, కనీసం వడ్డీ డబ్బులను తగలేండి. మేము వస్తామమ్మా, వస్తామమ్మా. చూసారా పిన్ని గారు, వరం, ఈసారి నీ పంట నెగ్గించుకుని టీవీ కూడా తీసుకొచ్చేసావన్నమాట. వెరీ గుడ్, పిల్లలకి మంచి కాలక్షేపం. ఏకంగా కలర్ టీవీ కొనుక్కొచ్చేసానండి. ఇది లేటెస్ట్ మోడల్. నువ్వు మనస్సు పడి తీసుకొచ్చింది లేటెస్ట్ కాకపోతే క్రీస్తు పూర్వంది తీసుకొస్తావా? నీ టేస్ట్ నాకు తెలీదు. నాన్న, వెంకట్రాజు గారు వచ్చి ఇప్పుడే అప్పు గురించి చాలా గొడవ చేసి వెళ్లారు. అలాగా? మన వడ్డీ కూడా కట్టడం లేదని. జీతం అందింది కదమ్మా, కట్టేద్దాం. భలే వారే, అది చెప్పడం మీరు కట్టేస్తానడం బాగానే ఉంది. చీటి డబ్బులతో దీన్ని కొనుక్కొచ్చానండి. ఈ నెల నుంచి కరెక్ట్ గా 10 నెలలు వాయిదా కట్టేస్తే ఈసారి మన ఫ్రిడ్జ్ కొనుక్కోవచ్చు. కానీ వెంకట్రాజు వచ్చి మళ్ళా గొడవ చేస్తే నలుగురు మధ్య బాగుండదేమో, కాస్త ఆలోచించు. వాడి గురించి ఎవరేమనుకుంటే మనకేమండి? మన ఇంట్లో ఈ మాత్రం వస్తువు అయినా లేకపోతే నలుగురు చెవు కోరుకుంటారు. అది నేను భరించలేను, అంతే, వదిలేయండి. అమ్మాయి రాణి, మాట. ఏమిటి నాన్న? ఒక్క 2000 మినహాయించి మిగతా బాకీలన్నీ ఈ నెలతో తీరిపోయినట్టేనమ్మా. ఏదో విధంగా వెంకట్రాజు గారు అప్పు తీర్చేస్తే మనకి మర్యాద దక్కుతుంది, నీకు మనశ్శాంతి దొరుకుతుంది. ఏమండి, మీకు శుభవార్త. ఏమిటి ఆ శుభవార్త? నువ్వు ఫ్రిడ్జ్ కొంట మానేస్తావా? ఎందుకు మానేయాలి? టీవీ అప్పు ఇంకా తీరందే. దాని మాట అలా ఉంచండి. మన 3వ అమ్మాయి రుక్మణి చాప మీద కూర్చుంది. అంటే అది? అదేనండి. ఇప్పటి నుంచి డబ్బు ఏర్పాట్లు చేసుకోపోతే వచ్చే వారం ఆ ఫంక్షన్ ఎలా జరిపిస్తాం? ఈసారి అప్పు చేయకుండా సింపుల్ గా జరిపించేస్తే బాగుంటుందమ్మా. కరెక్ట్. ఏంటి కరెక్ట్? నువ్వు వెళ్ళవే, బుర్రలేని సలహాను నువ్వును. 2 అమ్మాయిలకి ఘనంగా చేసి 3వ అమ్మాయికి డబ్బు మొహం చూసుకున్నామని నలుగురు అంటే ఈ తల తీసుకెళ్లి ఎక్కడ పెట్టుకోవాలండి? అది కాదే, ఇప్పుడు కాదు, అప్పుడు కాదు. ఆ వెంకట్రాజుని కాకపోతే ఇంకొకళ్ళని అడగండి. అన్నట్టు మన పక్క పోషణలో దిగిన భాస్కర్ లేడు, అతన్ని అడిగితే పోలా? ఏమన్నా అనుకుంటాడేమో. ఏమనుకుంటాడు? నెల వడ్డీ పరేస్తానని చెప్పండి.